UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓకే. సో పెద్దోడి విషయంకి వచ్చాము, మరి చిన్నోడి విషయం కూడా మాట్లాడుకుందాం. సో పృథ్వీ డే 1 అండ్ మీరు వచ్చేసరికి ఎలా అనిపించింది? ఏమీ తేడా లేదు. ఏవన్ ఎలా ఉన్నాడో నేను వచ్చేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మంచివాడు మనిషి, చాలా మంచివాడు మనిషి కూడా. ఏ రకమైన ఇది లేదు, కాస్త స్టైల్స్ కొడతాడు అంతే. కొన్నిసార్లు ఆ స్టైల్స్ ఏ రేంజ్కి వెళ్ళిపోతాయంటే సోఫా మీద కాళ్ళు పెట్టడం, అంటే మనం కూర్చున్న దాని మీద కాళ్ళు పెట్టడం కానీ ఇట్లా పైన అక్కడ కాళ్ళు పెట్టడం, ఇట్లాంటివి కొంత ఇబ్బంది అంటే అనిపిస్తాయి. దాని మీద కొంతమంది పాయింట్లు నామినేట్ చేద్దామని కూడా అనుకున్నారు. అది చిన్న పాయింట్లే, బట్ మనిషి మంచివాడు, చాలా మంచివాడు. కానీ కొంచెం అగ్రెసివ్ ఎక్కువ కదా. అగ్రెసివ్గా ఉంటేనే బెటరు అని ఆ స్ట్రాటజీలో ఉన్నాడేమో. మనిషి అలాంటి వాడు కాదేమో అనిపిస్తుంది. ఓకే, స్ట్రాటజీ అనుకుంటారు ఇదంతా. సూపర్. అంటే ఇప్పుడు చూసుకుంటే తనని చాలా మంది ప్యాంపర్ చేస్తున్నారు. మరి ఏదైనా కొత్త ట్రాక్ సృష్టించడానిక, అంటే ఇది బిగ్ బాస్ సృష్టించిన ట్రాక్ అని నేను అనుకోను, బట్ వాళ్ళే అనుకుని ఉండొచ్చు ముందుగానే. ఎందుకంటే బడ్డీస్ గా వచ్చాం కాబట్టి విష్ణుప్రియ ఫ్లర్టింగ్ చేయడము అలాంటిది ఏదైనా అనుకుందా, వాళ్ళు ఏదైనా వచ్చే దారిలో ఏమైనా అనుకుని మనం ఈ క్యారెక్టరైజేషన్ స్టిక్ ఆన్ అవుదాం అని అనుకున్నారేమో మనకు తెలియదు, బట్ మీరు చెప్పింది అయితే కనబడుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే, అంటే ఈ బిగ్ బాస్ ఇప్పటి వరకు చూసింది మేము అన్ని సీజన్లో, ఈ బరస్ట్ అయిపోయేది ఏంటంటే లాస్ట్ ఎండ్ అయిపోయింది, ఇంకొక 4 వీక్స్ 3 వీక్స్ ఉన్నాయి అనగానే ఇలాంటి బరస్ట్ అయ్యే కనిపించాయి. బట్ లాస్ట్ టైం చూసుకుంటే, లాస్ట్ ఎపిసోడ్ కానీ ఇంతకు బిఫోర్ ఎపిసోడ్ కానీ అసలు అమ్మాయిలు అబ్బాయిలు అసలు బిగ్ బాస్ హౌస్ అని మర్చిపోయారు అనమాట. తిట్టుకుంటారు, జుత్తులు పట్టుకుంటారు. అసలు ఏంటి, ఎందుకు అలా జరిగిందంటావు? అంటే ఒక అండర్స్టాండింగ్, ఒక గైడెన్స్ లేదంటావు ఇప్పుడు సీజన్ 80కి? అంత డిసిప్లిన్గా పద్ధతిగా ఉంటే మీరు చూడరుగా. ఉండాలి, మసాలాలు ఉండాలి, మరి ఇండిసిప్లిన్గా ఉండకూడదు కదా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇండిసిప్లిన్గా ఉండకపోతే అది చూపించి ఇది తప్పు అని చెప్తే కరెక్ట్గా మాట్లాడారు నాగార్జున గారు, లేకపోతే కరెక్ట్గా మాట్లాడారు ఈ కంటెస్టెంట్ అని అనుకుంటాడు. అది ఒక ఎలివేషన్ పాయింట్. ఎవడి సావు అంటే ఎవడి ఆట వాడు ఆడుకోవాలి. అది తప్పో రైటో జనాలు డిసైడ్ చేసే కన్నా ముందు అక్కడ నాగార్జున గారు చెప్తే అదొక ఎలివేషన్. బట్ ఎవరన్నా వేరే కంటెస్టెంట్ చెప్పినా కూడా వాడు ఎలివేట్ అవుతాడు. సో తప్పు జరగకపోతే దేని పాయింట్ అవుట్ చేస్తారు, ఏం స్టోరీ ఉంటుంది. సో అందుకే మేబీ బిగ్ బాస్ అలా వదిలేస్తున్నాడేమో. అంతా కూడా కరెక్ట్గా చెప్పడు, కొంతవరకే చెప్తాడు, అంబిగ్యూస్గా ఉంటుంది. అండ్ యశ్విని గౌడ ఫస్ట్ వీక్ చూసుకుంటే తను చాలా అగ్రెసివ్ అయిపోయింది, నా ఇష్టం అది ఇది అని. అంటే టాస్క్ టైంలో కూడా డాన్సులు చేయడం అనిపించింది. బయటికి ఎలా పోర్ట్రేట్ అయిందంటే, ఏంటి అమ్మాయి ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అనుకున్నారా అని ఫస్ట్ వీక్లో. బట్ సెకండ్ వీక్ నుండి కొంచెం ఆలోచిస్తుంది, తను కరెక్టే కదా, పాయింట్ మీద నిల్చొనే కదా అరుస్తుంది అని ఒక పాయింట్ వచ్చింది. సో మీ పర్ఫెక్షన్లో తన ఏంటి యశ్విని గురించి? తను మంచి అమ్మాయి, బట్ తన స్ట్రాటజీ వైజ్ అలా ఉంటుంది అనుకుంటున్నాను. ఆ స్ట్రాటజీలో కొన్ని నాకు విరుద్ధంగా ఉండేవి ఏంటంటే, గేమ్ కోసం ఏదైనా చేసేయచ్చు, అవతల వాళ్ళు హర్ట్ అయినా పర్లేదు, ఎక్కిరించడం కావచ్చు, లేకపోతే తినేసిన ప్లేట్లు కడగమని చెప్పడం కావచ్చు, ఏదైనా సరే కొంచెం చెప్పి లేదు ఇలా చేయకూడదు, ఫిజికల్ వైలెన్స్ వద్దు, అట్లీస్ట్ అబ్బాయి అమ్మాయి ఆడే గేమ్లో అయినా సరే తను చెప్పుంటే బాగుండు, ఇలాంటివి అనిపించేవి. కానీ అదర్వైజ్ షీఈ్ వెరీ గుడ్, మంచి అమ్మాయి. సో అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ బిఫోర్ సీజన్ చూసి, సో ఈ టైప్ ఆఫ్ లో గేమ్ ఆడితేనే మనం ఎక్కువ రోజులు ఉంటాం అనుకుంటూ వచ్చారు. ఆ టైప్ లోనే ఈ వీళ్ళు కూడా ఉన్నారంట. అలాగే అనుకుంటున్నాను నేను కూడా. వాళ్ళు ఏదో ముందుగానే ప్రిపేర్ అయ్యారు. ఓకే, దాంట్లో స్ట్రాటజీలో భాగంగానే ఇలా గట్టిగా అరవడం, ఎక్కిరించడం ఇలాంటివి అనుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళందరూ సీరియల్ మూవీలో చేసి కొంతమంది వచ్చారు. బట్ సోషల్ మీడియా నుండి చూసుకుంటే మీరు, నబీలు అండ్ బేబక్క, సో ఈ 3 మెంబర్స్ సోషల్ మీడియాలో ఎక్కువ బజ్ ఉండే వాళ్ళు వెళ్ళారు. సో బిగ్ బాస్ అంటేనే సోషల్ మీడియాలో బజ్ ఉండాలి అండ్ సోషల్ మీడియాకి ఎక్కువ కావాలి అని అనుకో. సో మీ ఇద్దరిని ఆల్రెడీ పంపించేశారు. సో బిగ్ బాస్ అసలు ఈ 8 ద్వారా ఏం చూపించాలనుకుంటారు, ఏం సాధిస్తారు? మరి ఈసారి ఆయన థీమ్ అయితే అన్లిమిటెడ్గా ఏం చూపించాలనుకుంటున్నారు అంటే అది కూడా అన్లిమిటెడ్ హగ్గులు అయితే అన్లిమిటెడ్ అన్నారు కానీ, బట్ అన్లిమిటెడ్ ట్విస్టులు చూపిస్తాను ఎలిమినేషన్. సో బట్ అన్లిమిటెడ్ ఎక్కడ ఫన్ కానీ, ఒక టాస్క్లో అన్లిమిటెడ్ కానీ ఎక్కడ మాకేంటి అనిపించలేదు. సో నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నవే, ఆడియన్స్ నుండి వచ్చిన క్వశ్చన్లు అడుగుతున్నా.
సో ఏంటి అంటే మీకైనా ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మీరు చెప్పుకుంటారు లైఫ్లో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నేను అని, ఆ 8 సీజన్ ఒక రేంజ్లో ఉంది అని మేమైనా అనుకోవాలి కదా. శివయ్య మనసులో ఏంటనుకుంటున్నాడు ఎవరికరికి అంతే. ఓకే, అంటే ఒక దాని బాస్ మనసులో ఏదో ఉంటుంది, దానికి తగ్గట్టుగా గేమ్ వెళ్తా ఉంటుంది. మొత్తం ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. బట్ ఆయన ఇప్పుడు అనుకునేది ఆ నెక్స్ట్ సెకండ్ అనుకోకపోవచ్చు, మార్చేయచ్చు గేమ్ కంప్లీట్ గా. సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్లో చూసుకోమంటారు అయితే. అంతే. నబీర్ విషయానికి వస్తే అంటే ఒక యూట్యూబర్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, అండ్ ఉన్న కంటెస్టెంట్ కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే, చాలా బాగా ఆడుతున్నాడు అనమాట. బట్ ఆయన ఎందుకు కార్నర్ చేస్తున్నారు? సో మనం యాక్టర్లు అంటూ కొంతమంది ఉన్నారు. కార్నర్ అని మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ ఆల్రెడీ ఒక గ్రూప్ గా ఉన్నారు కొంతమంది, కాబట్టి మీకు కార్నర్ అనిపిస్తుంది. అండ్ మేబీ బిగ్ బాస్ కొన్నిసార్లు ఫుటేజ్ సరిగా చూపించినప్పుడు కూడా మనకి కార్నర్ అనిపిస్తుంది. బట్ టాస్క్ తను బాగానే పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఐ థింక్ హీ విల్ సర్వైవ్. ఓకే, సో తను మీ పర్సనల్గా ఏంటి? తను మంచి ఫ్రెండ్. నబీల్ నేను మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళలో నబీల్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్. అంటే స్టార్టింగ్ కి ఇప్పుడు డే 1 ఇప్పటికి ఏమైనా తేడా ఉందా నబీల్లో? కొంచెం బెటర్ అయ్యాడు అప్పటికి. అప్పుడు కొంచెం ఓకే అనాలా వద్దా అనేవాడు, ఇప్పుడు గట్టిగా ఆలోచించే నిలబడుతున్నాడు మనిషి. ఇప్పుడు ఇంకెవరైనా ఒకటే, ఏ క్లైన్ అయినా ఒకటే అంతే. సో ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్లో ఉండే ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటారు? సీజన్ 9 సీజన్ 8. గుడ్ క్వశ్చన్. తెలుగులో లేదంటారా మీరు అనేది? బాగుంది క్వశ్చన్. ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఓకే, నైస్ క్వశ్చన్. లెట్స్ హోప్ తెలుగు గట్టిగా వినపడాలని. అంతేనా మీరు అనేది? కంప్లీట్ కంటెస్టెంట్లు కూడా తెలుగు ఉంటే బాగుంటుంది. మొత్తం కంటెస్టెంట్లు కూడా అంటే ఏంటంటే ఇప్పుడు తమిళ్లో అవ్వచ్చు, హిందీలో అవ్వచ్చు, బిగ్ బాస్లు ఉన్నాయి, నడుస్తున్నాయి. అక్కడ తెలుగు వాళ్ళు నాకు తెలిసినంత వరకే తెలియరు. బట్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత ఎక్కువ కంటెస్టెంట్లీ సో మలయాళం, తమిళ వీళ్ళే వస్తున్నారన్నమాట. సో అంటే కొంతమంది ఆల్రెడీ తెలుగులో పాపులర్ అయ్యి కష్టపడి స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎందుకు ఛాన్సెస్ రావట్లేదని ఒక క్వశ్చన్ మార్క్ అంటున్నారు. మన వాళ్ళకున్న విషయాల హృదయం ఎవరికి లేదేమో, అందుకనే అన్ని భాషల్ని మనం ఏ భాషలైనా మనం సహిస్తున్నాం. దీనికి తోడు ఇలా సగం ఇంగ్లీషు సగం తెలుగు ఉండడం వల్ల మిగతా భాషల వాళ్ళకి కూడా అర్థమయ్యి అందరూ చూడడం వల్లనేమో బిగ్ బాస్ హిందీ సీజన్ కూడా దాటిపోయి తెలుగు సీజన్ గట్టిగా చూస్తున్నారు. ఓకే, సో అది కూడా ఒక రీజన్ అంటారా? రీజన్, కానీ బిగ్ బాస్ ఈజ్ స్ట్రిక్ట్లీ అగెనెస్ట్ స్పీకింగ్ తెలుగు. ఐ మీన్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇమీడియట్గా బిగ్ బాస్ తెలుగులో మాట్లాడండి చెప్తూనే ఉంటారు అక్కడ. రెగ్యులర్గా వినబడే అనౌన్స్మెంట్ అది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి అంటే ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న గొడవ అయింది. ఆ గొడవలో మన అభయ్ నవీన్ కొన్ని మాట్లాడినారు సో బిగ్ బాస్కి వ్యతిరేకంగా. బట్ బిగ్ బాస్ మాత్రం బయటికి పంపించేశారని అయితే ఒకటి వచ్చింది, సో ఎలిమినేటర్ అని. సో ఇప్పుడు దీని మీద చెప్పండి. హౌస్లో చూసుకుంటే స్ట్రాంగ్ కంటెంట్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంట్ అని అనుకున్నాం. సో థర్డ్ వీకే వచ్చేయడానికి అంటే యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చి ఉండేవాడేమో. అవునా? ఎందుకు చెప్తాను నేను, నామినేషన్స్ పడ్డప్పుడు అతన్ని ఒకళ్ళు నామినేట్ చేశారు. ఓకే, ఎవరు? ఆదిత్య అభయ్ నామినేట్ చేశాడు. అతను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందుకే నేను చూడాలనుకున్నాను, నేను నామినేట్ చేశాడు. అప్పుడు బిగ్ బాస్ సరిగ్గా విన్నాడో లేదో హీ గాట్ అవే. ఓకే, తర్వాత మళ్ళీ మా నిఖిల్ మళ్ళీ అభయ్ని నామినేట్ చేశాడు. అభయ్ నాకు మంచి ఫ్రెండ్, బట్ తన సత్తా ఏంటో కూడా చూద్దాం అనుకుంటున్నాను, నామినేషన్స్లోకి వస్తే కదా తెలిసేది, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. నేను కామ్గా ఉండుంటే ఆ 2 నామినేషన్ల వల్ల అభయ్ నామినేషన్స్లోకి వచ్చిండేవాడు. బట్ నేను అది తప్పు అని చెప్పి వెంటనే లేచాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, ఇది ఒక దరిద్రమైన సాంప్రదాయానికి తెరదీస్తున్నారు అని చెప్పాను. వాళ్ళ కోపం కూడా వచ్చింది. బట్ వచ్చినా కూడా వెంటనే బిగ్ బాస్ ఇంటర్ఫియర్ అయ్యాడు నేను చెప్పిన తర్వాత. సరే ఇది ఒక దారుణమైన సాంప్రదాయం, మీరు ఏమన్నారు అన్ఫిట్ అయిన వాళ్ళని పంపిస్తున్నారు, వీళ్ళేమో వెరైటీగా బాగా ఆడేవాడు, అందుకే నేను చూద్దాం అనుకున్నానంటే ఇక ప్రతి ఒక్కరు రేపు ఇదే చెప్తాడు. అంతే కదా, దిస్ ఇస్ నాట్ ఏ ఫెయిర్ గేమ్, సేఫ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని చెప్పగానే ఎస్ అని చెప్పి నిఖిల్కి బాగా ఇచ్చాడు బిగ్ బాస్. ఓకే, దానివల్ల ఏమైంది, నిఖిల్ తన నామినేషన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒకరిని నామినేట్ చేసి తర్వాత మార్చుకునేట్టు చేసాం మనం. మన వర్డ్ వల్ల నామినేషన్ మారింది.
సూపర్. లేకపోతే ఆ రోజే అభయ్ బయటకు వచ్చిండే నామినేషన్లోకి వచ్చిండేవాడు. మేబీ ఈరోజు నాకన్నా ముందే అభయ్ వచ్చిండేవాడు. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.